ఈరోజు చేపల పులుసు అనేది ఎలా చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే గులివెందులు చేపలు అనేవి ఎలా వండుకోవాలో చూద్దాం. చేపలు ఒక బౌల్లోకి తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని అయితే ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి ఏమేమి వేసుకోవాలో చూద్దాం. టమోటా, ఆనియన్ అయితే కొంచెం మిక్సీ పట్టుకోవాలి. కళాయిలో 2-3 టేబుల్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కాస్త ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే కడుపుతో ఉన్నానని చెప్పేసి మా హస్బెండ్ అయితే నన్ను ఇంటికి పంపించేశారు. 2 ఇయర్స్ ఇంక ఇంటి దగ్గరే ఉన్నాను. మా హస్బెండ్కి కాల్ చేసి ఇంకా ఎప్పుడు తీసుకెళ్తావు, ఇంకా పాపకి 1 year అయిన తర్వాత నుంచి ఇంకెప్పుడు నన్ను తీసుకెళ్తావు కోటర్కి అని చెప్పేసి డైలీ కాల్ చేసి అయితే బుర్ర తినేదాన్ని ఫ్రెండ్స్. తనైతే ఒక్కోసారి కోప్పడేవాడు. ఇప్పుడైతే పసుపు కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మరి కాసేపు అయితే కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలానే కొంచెం కారం వేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అది కొంచెం లైట్గా ఫ్రై అయినంత వరకు. ముందుగా అయితే మనం కడిగి పెట్టుకున్నాం కదా ముక్కలు, పసుపు ఉప్పు పట్టించి అవైతే ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కాసేపు అలా ఫ్రై అయితే చేసుకోవాలి. నన్ను ఇంటికి పంపించేసి తీసుకురావడానికి అయితే మళ్ళీ 2 years 4 months ఇలా పట్టింది ఫ్రెండ్స్. చింతపండు అయితే కొంచెం గుజ్జు తీసుకోవాలి. మనం చేసేది చేపల పులుసు కదా, దానికోసం. చేపలు అయితే కొంచెం ఫ్రై అయ్యాయి కాబట్టి ఇప్పుడు మనం ఆ పులుసు అనేది వేసుకోవాలి. లైట్గా కొంచెం వాటర్ వేసి కలిపేసుకోవడమే ఫ్రెండ్స్. కలిపేసుకొని కాసేపు అయితే దాన్ని మగ్గనియాలి. ఇప్పుడైతే కొంచెం దాంట్లో మసాలా అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగో నేను ఇక్కడ చూపించాను కదా, ఆ మసాలా అయితే వేసుకోవాలి. వేసుకొని పుదీనా అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇంకా కాసేపు ఉంచి కట్ చేయడమే ఫ్రెండ్స్. నన్ను తీసుకొచ్చిన 10 daysకి అయితే మళ్ళీ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు, క్లాస్ ఉందని చెప్పేసి. ఇంకా 1 month మమ్మల్ని వదిలేసి. చూడండి ఫ్రెండ్స్, ముక్క అయితే బాగా ఉడికింది. చేపల కర్రీ అయితే ఎలా చేసుకోవాలో చూసాం కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంచెం చేసుకోండి ఫ్రెండ్స్.